అనకాపల్లి జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పంచకాల రమేష్ బాబు ఎన్నికల ప్రచారానికి ప్రజలు ఘనస్వాగతం పలికి బ్రహ్మరథం పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీతో కలిసి అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వారు నాకు ఇచ్చిన ప్రకారం మా ప్రభుత్వం వస్తే అది చాలా చిన్న పని. తప్పకుండా మీకు శ్రమ కేటాయించడం చేస్తాం. మీకు ఆ పని చేసే సత్తా మాకు రావాలి అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి. దానికి మీరు అందరూ సహకరిస్తే కాంట్రాక్టర్తో రోడ్డు వేయించుకోలేనాడు నువ్వే ఎమ్మెల్యేవి ఇంటికి వెళ్ళి పొడుగు చెప్తావు. ఎందుకంటే రాజకీయాల్లో నాకు తెలిసి బాబ్జీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కార్యానికి పరిగెత్తిన బ్యాచ్ అందరూ అదృష్టమో దురదృష్టమో జగన్మోహన్ రెడ్డికి ఒక విజన్ లేక వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. అందరూ పెద్ద బుడింగిలాగా ఈరోజు మాట్లాడేస్తా ఉన్నారు. బాబ్జీ కార్యానికి పరిగెత్తిన రోజుల నుంచి నేను చూసిన నేను. సరే ఏం చేశారు అయ్యా అంటే అమ్మ ఒడి అన్నారు, నాన్న చేతికి బుడ్డి ఇచ్చారు. అలాగే కుడి చేత్తో ఒక పథకం ఇచ్చి ఎడం చేత్తో కరెంటు ఛార్జీలు 10 సార్లు పెంచాడు. డెవలప్మెంట్ అది చేయలేకపోయారు వాళ్ళు. నిన్నేనైతే గండిదేవుడు బాబు గారి గత తెలుగుదేశం గవర్నమెంట్ లో బండారు సత్యనారాయణ ఆశీస్సులతో ఏదైతే అభివృద్ధి చేసామో అదే కనిపిస్తుంది తప్పించి ఈ కొత్త అభివృద్ధి అనేది మన గ్రామంలో లేదు. మరి ఈవేళ రమేష్ బాబు గారు మరి గత 5 సంవత్సరాలు చేశారు. ఆయన టైంలో మరి మనం కొంతవరకు అభివృద్ధి చేసుకున్నాం. బాబ్జీ గారి టైంలో కొంతవరకు అభివృద్ధి అయింది. రమేష్ బాబుకి అలాగే సీఎం రమేష్ గారికి మన గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలి. మెజార్టీ ఇచ్చినప్పుడే మనం రమేష్ బాబు గారు రమేష్ బాబు ఢిల్లీ ఆయన అడగగలం. అలాగే పెద్ద కాన్ఫరెన్స్లో ఇతను ఎక్కడి నుంచో పైనుంచి వచ్చారని అనుకుంటున్నారు కొంతమంది నాయకులు. సీఎం రమేష్ గారికి పంచగల రమేష్ గారికి పూర్తిగా ఉండాలని మన గ్రామం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ కొద్దిగా చాలు అనుకుంటారు. కొద్ది వెనక్కి లెఫ్ట్ పోయి కొద్ది వెనక్కి లెఫ్ట్కి వెళ్తే బస్. ఇప్పుడు మన పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జినటువంటి సోదరుడు గండి బాబ్జీ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఒక్క బోర్ వేయలేదు సరికదా, ఒక్క సామాను కూడా లేదు ఆ రైతు భవనంలోని. అందువల్ల ఇవన్నీ మనం చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. ఎంతో వారి ఒక సందేశం ఇస్తారు, 2 నిమిషాలు అంతకు అయిపోద్ది. అందువల్ల ఎక్కడ ఒక అభివృద్ధి లేదు, ఒక ఏమి లేదు. 2 బిల్డింగ్ల బదులు కట్టాడు, సచివాలయం ఒకటేమో రైతు భవనం అంట. మరి దాన్ని ఏం చేసుకుంటారు, ఖాళీ పెట్టాడు. ఇవాళ రైతులకి అందరికీ కూడా బోర్డు సామాన్లు, ట్రాక్టర్ సామాన్లు, దున్నుకునేవి అవి ఇవి నేను పెట్టి అద్దెకిస్తానని గత 5 సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ బస్సులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయి. ఈ రోడ్లు తీసారా, మన అంత కడుపు వచ్చేస్తే బస్సు ఎక్కి దిగేసరికి. అందువల్ల దయచేసి మీరందరూ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా చాలామంది ఇప్పుడు మేము ఆలోచించింది ఏమిటంటే, గమనించింది ఏమిటంటే, జగన్ గారు ఈవేళ 1,00,000 కోట్లు కొట్టేశారు. ఆ 1,00,000 కోట్లు జనం మీద జల్లేసి ఎవరి కోసం ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ ఎంత డబ్బిచ్చినా ప్రజలకు ఒక్కసారి అభిమానం పోయిందంటే ఎవరిని కూడా మనం కొనలేము. ఇవాళ ఆయన అనుకుంటాడు ఇసుక మీద డబ్బు, బ్రాంతి మీద డబ్బు, ఈ డబ్బులన్నీ కూడా ప్రజల మీద జల్లేస్తే ఓట్లు వేస్తారని. మరి ఎంత కాకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చాడంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే మరి ఈయన పంచకాల రమేష్ బాబు గారు, ఇద్దరు రమేష్లే, కానీ గుర్తు ఇక్కడ గ్లాస్ వస్తుంది, అక్కడ కమలం పువ్వు వస్తుంది. ఈ 2 జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యంగా ఆడవాళ్ళు మీరందరూ కూడా నుంచి 50 సంవత్సరాల మధ్యలో డబ్బులు ఇస్తే ఆడవాళ్ళు శుభ్రంగా దాచుకొని తీసుకొని, కానీ మనకు అభిమానం ఉన్న వ్యక్తి మీద ఓట్లు వేయండి. ఎందుకంటే
మన దగ్గర తిన్నట్టున్న జగన్ ఎన్ని సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, ఇసుక కొనగలిగామా ఎప్పుడైనా? ఇసుక ఏమో ట్రాక్టర్ 500-1000 రూపాయలు ఉండదు ఎప్పుడైనా, మ్యాక్సిమం 1500. ఈవేళ 6000, లారీ అయితే 60,000. కేజీ లెక్కన అమ్ముతాడు ఇసుక. అంత ఘోరం ఇంకోటి లేదు కాబట్టి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా